గ్లోబల్ అప్డేట్ను నంబర్ 1 విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. నిన్నటి గ్లోబల్ అప్డేట్ నంబర్ 1 లైవ్ స్ట్రీమ్ ఎంత అద్భుతమైన అనుభవంగా మారింది. వచ్చిన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఎంతో అభినందించాలి. మీ ఉనికి మరియు నిశ్చితార్థం గుర్తుంచుకోవలసిన సంఘటనగా మారింది. 100,000 లక్షలాది మంది దీనిని ఇప్పటికే చూశారు. మా స్పీకర్ల అంతర్దృష్టులు మరియు శక్తి సందేశాన్ని స్పష్టంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉంచాయి మరియు కెమెరాలో కనిపించిన ప్రశ్నలు అడగడానికి మీ సహకారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు సంబంధించి అపారమైన విలువను జోడించాయి. ముఖ్యాంశాలను తిరిగి సందర్శించాలనుకునే వారికి లేదా మీరు మాతో ప్రత్యక్ష ప్రసారంలో చేరలేకపోతే పూర్తి రీప్లే ఇప్పుడు అందుబాటులో ఉంది. మీ భాగస్వామ్యం, ప్రశ్నలు మరియు నిరంతర నిబద్ధత ఈ ప్రయాణం ఎందుకు అంత ముఖ్యమైనదో మాకు గుర్తు చేస్తుంది. తదుపరి అప్డేట్లో మిమ్మల్ని చూడటానికి మేము ఎదురు చూస్తున్నాము. వేచి ఉండండి, ఉత్తమమైనది ఇంకా రాలేదు. ఇప్పుడు వారు పాపప్ చూసినందున OS బ్యాక్ ఆఫీస్కు పరుగెత్తిన వారికి వారు మిస్టర్ మువాలే గురించి సాంకేతికంగా ఏదో ఒక నవీకరణ ఉందని ఆలోచిస్తూ ఉండవచ్చు. మీరు అక్కడికి వెళ్లి విజయం అనే పదాన్ని చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది? విజయం అనే పదాన్ని చూసి మీరు సంతోషంగా ఉన్నారా? నేటి సమయానికి సంబంధించి కంపెనీ ఎక్కడ ఉందో సాంకేతిక నవీకరణ గురించి స్పష్టంగా చెప్పాలంటే బిల్ మస్ట్ మరియు జాన్ వైట్ విజయం గురించి మిస్టర్ ముఫారే చెప్పిన దాని గురించి ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. ఉన్నవారిని అభినందించడానికి సమయం తీసుకున్నప్పుడు ప్రయాణం గురించి మరియు భూమి విజయం అని పిలువబడే ఆ గమ్యస్థానానికి మనందరినీ తీసుకెళ్లే విజయం అనే పదాన్ని చూసినప్పుడు మనకు చాలా కాలంగా తెలిసిన విషయానికి మనకు తెలుసు మరియు ఇప్పుడు మొత్తం ప్రపంచం కొత్త కంపెనీ ముందుకు సాగుతోందని మరియు ముందుకు వెళుతోందని, వెనుకకు కాదు అని తెలుసు. కొన్ని విషయాల గురించి తన హృదయంలో ఎలా అనిపిస్తుందో వ్యక్తపరిచే వ్యక్తి తాను అభివృద్ధి చేసిన కొత్త కంపెనీకి మొదటిసారి వెబ్నార్గా ఉన్నా. కాబట్టి వ్యవస్థాపకులు మరియు అనుబంధ సంస్థలు వీక్షించడానికి ట్యూన్ చేసే 10,000 మందికి పైగా వ్యక్తుల సంగతేంటి? మా స్వంత సాఫ్ట్వేర్ ద్వారా కనెక్ట్ చేయబడిన 8 యూట్యూబ్ ఛానళ్లను అది వెబ్నార్ను ప్రత్యక్ష ప్రసారం చేసింది. మనందరికీ దాని అర్థం ఏమిటి? అంటే ఈ కొత్త కంపెనీ దేని గురించి అని ప్రజలు ఆసక్తి చూపుతున్నారని అర్థం. మా భవిష్యత్ కస్టమర్ల గురించి మీరు ఆలోచించగలరా? వ్యవస్థాపకులు మరియు అనుబంధ సంస్థలు మరియు లక్ష్యంగా చేసుకున్న ట్రాఫిక్ను సేంద్రీయంగా ఉత్పత్తి చేసే భావించి వెబ్నార్కు హాజరైతే యాష్ ముఫారే మాకు ప్రైవేట్గా కేటాయించిన వాటిని బహిరంగంగా ఇవ్వబోతున్నారని మీరు నిరాశ చెందారు. ఆయన ఒక సమయంలో మాకు నేరుగా సంబంధించినది ఏదైనా ఉన్నప్పుడు దానిని పబ్లిక్ ఎయిర్వేస్లో ఉంచబోమని, కానీ ఆయన దానిని మా OS బ్యాక్ ఆఫీస్లో నేరుగా ఇస్తానని అన్నారు. ఆగస్టు 14, 2025న మేము నిర్వహించిన మొదటి కార్పొరేట్ పబ్లిక్ వెబ్నార్ ప్రజలకు విడుదల చేయబడే సమాచారానికి పునాది వేసింది. ఇవ్వబోతున్నారనే ఆలోచన నుండి మీ మనస్సులను తీసివేయండి. వచ్చిన క్లిష్టమైన డేటాను ప్రజలకు అనుబంధ సంస్థలు మరియు మిస్టర్ యాష్ ముఫారేతో పాటు లోతైన ఆలోచనాపరులు అయిన పబ్లిక్ ఛానల్ నుండి ఈ కంపెనీ ఎక్కడికి వెళుతుందో ఇది అద్భుతమైన ప్రదర్శన. మాత్రమే తనకు గౌరవం ఉండాలని, తన వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం, నిజాయితీ ఉన్న వ్యక్తులతో తనకు హ్యాట్స్ ఆఫ్ కాని వారిని ఆయన తొలగిస్తున్నాడని. ఇది ఒక మారథాన్ వెబినార్ కాదని మీరు గమనించినట్లయితే మేము అతన్ని అభినందిస్తున్నాము. కొత్త వైఖరి, కొత్త భావజాలం, తరగతి, చాతుర్యం మరియు సమయపాలనను తీసుకువచ్చిన కంపెనీని సూచించే కొత్త మార్గం. తద్వారా ప్రజలు ఇప్పుడు మనం భిన్నమైన కంపెనీ అని చూడగలరు. వ్యక్తిగత అంశం కాదు, వ్యాపార అంశాన్ని నొక్కి చెప్పేది. చివరికి మా కస్టమర్లుగా మారే ప్రజలలో ఉన్న వ్యక్తులు ఈ కంపెనీ ప్రపంచానికి విడుదలైనప్పుడు వారు దానితో అనుబంధించబడాలని కోరుకుంటున్నారు. వెబ్నార్ అద్భుతమైన విజయం సాధించింది. అన్ని ప్రశంసలకు ధన్యవాదాలు మిస్టర్ ముఫారి. మీరు మమ్మల్ని అభినందించినప్పుడు మేము చాలా ముఖ్యమైనవారమని మీరు వ్యక్తపరిచారు. మీ అద్భుతమైన కుటుంబం మరియు మీ టెక్నాలజీ బృందాలకు మళ్లీ ధన్యవాదాలు సార్. దీని తర్వాత మరిన్ని రత్నాలు వస్తాయి, మీ కొత్త కంపెనీ పురోగతిని ప్రతిబింబిస్తూ.